అంటే ఈ ప్రభుత్వ విధానం కూడా మనం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు కూడా ఏమన్నారు, రైతాంగానికి 3 గంటల కరెంటు ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్గా అధికారిక హోదాలో నిన్న ఆయన వాదనలు వినిపించాడు. ఈఆర్సీ ముందు చెప్పిండా, అఫీషియల్గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈరోజు ఈఆర్సీ ముందు రికార్డ్ అయి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు. మాకు నిజాయితీ తెలుసు, నీతి తెలుసు, ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటం తెలుసు, ఆధారాలతో మాట్లాడతాం, లెక్కలతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేమో అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుకునే మాకు ఇంటా వంట లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఎందుకు అడుగుతున్న మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని. నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. అసలు ఇప్పుడే వస్తలేదు. మీరు బాండి బిడ్డ, చాలు డిస్టర్బ్ చేయ, ఒకటి తీసుకొని పోవాలి, ఊకేం డిస్టర్బ్ రా బిడ్డ. ఇప్పుడే రావట్లేదు. రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్స్టేషన్కి వెళ్ళినా, జహీరాబాద్ సబ్స్టేషన్కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈరోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. నీ బడే బాయి చెప్పినట్టు అనిపిస్తుంది.